హలో, ఈరోజు వెజ్ నూడిల్స్ చేసుకున్నాం. నేనైతే మిల్లెట్ నూడిల్స్ తీసుకున్నాను. మీరైతే నార్మల్ నూడిల్స్తో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకున్నాను, అతుక్కోకుండా బాగా వస్తుంది అనేసి. ఒక 90% కుక్ అయితే సరిపోతుంది మనకి. డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నా దగ్గర క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్, చిల్లీస్ ఉన్నాయి. నేను ఇవే యూస్ చేసుకున్నాను. మీ దగ్గర బీన్స్ కానీ, స్వీట్ కార్న్, బఠానీ ఉంటే ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుని చిల్లీస్ అలాగే ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక మిగతా వెజిటేబుల్స్ వేసుకోవాలి. మీరు ఒకవేళ ఎగ్తో చేసుకోవాలనుకుంటే ఫస్టే మీరు ఎగ్ని అందులో పగలగొట్టేసి కొద్దిగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ వేసి లాస్ట్లో నూడిల్స్ వేసాక అప్పుడు ఎగ్ వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయినాయి కదా, జస్ట్ లైట్గా కుక్ అయితే సరిపోతే, ఆరు కుక్ అవ్వకూడదు. ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి, అంతా మిక్స్ అయ్యేలాగా. ఇందులోనే సాల్ట్, అలాగే నాకు ఇందులో ఒక మసాలా ప్యాకెట్ వచ్చింది. ఆ ప్యాకెట్ ఒక్కటే యూస్ చేశాను నేను, మిగతా ఏ మసాలా యూస్ చేయలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక 1 స్పూన్ చిల్లీ సాసు, అలాగే 1 స్పూన్ డార్క్ సోయా సాస్ తీసుకున్నా. నేను వెనిగర్ కూడా యాడ్ చేశాను, కానీ ఆ క్లిప్ మిస్ అయింది. కొద్దిగా టమాటా కెచప్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని బాగా టాస్ చేసుకోవాలన్నమాట. చూసారా, లైట్గా వేసుకోండి కెచప్. మళ్ళీ ఎక్కువ ఒకవేళ మీరు సోయా సాస్ ఎక్కువ వేసుకున్నా కానీ టేస్ట్ అయితే అంత బాగోదు, చేదు వస్తుంది అనమాట. బాగా టాస్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో టాస్ అయితే సరిపోతుంది. స్ట్రీట్ స్టైల్ కాకుండా రెస్టారెంట్ స్టైల్ అనమాట. ఏ మసాలా యూస్ చేయకుండా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.